చాలా సంతోషం. ఈరోజు ప్రత్యేక అతిథిగా వచ్చిన గౌరవనీయులు ఓరుగంటి ప్రసాద్ గారు మాకు ఎంతో సుపరిచితులు. వారు చిట్టాంజనేయ స్వామివారికి నిత్యము కూడా సేవా కార్యక్రమాలు జరిపేటటువంటి మహానుభావులు, నిత్య సేవా కైంకర్య పరులు. ఇక్కడ కూడా గోమాతకి అలాగే మాకు సహకారం అందిస్తున్నటువంటి సహృదయులు మా నాన్నగారు, మా తాతయ్య గారు, పెద్దవాళ్ళ దగ్గర నుంచి వారి పరంపర, మళ్ళీ నన్ను కూడా వారు అదే పరంపరలో గౌరవిస్తూ ఎంతో మాకు సహకారం అందిస్తున్న పూజ్యులు. వారు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలంటే ఎంతో ఇష్టం, చాలా ప్రేమ. అటువంటి వారు అనుకోకుండా రావటం మాకెంతో ఆపేక్ష. భగవద్బంధువులందరికీ నా నమస్కారం అండి. నా పేరు ఓరుగంటి ప్రసాద్. నేను రిటైర్డ్ ఎంప్లాయీని. గత 20-30 ఏళ్ళుగా వాళ్ళ తాతగారు, వాళ్ళ తండ్రి గారి యొక్క దీనిలో మేము పరంపరలో ఉంటూ, తర్వాత శ్రీనివాస ప్రభు గారు కూడా చిన్న వయసులోనే గొప్ప వ్యక్తిగా ఎదిగి ఆ భగవత్ సంకల్పంతో ఈ ఆశ్రమాన్ని స్థాపించి ఆ గోశాలను నిర్మించి మన ఒంగోలు పట్టణానికి ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చారు. ఆ చిట్టాంజనేయ స్వామి గుడి ఒంగోలులో చాలా విశేషమైనటువంటిది. ప్రతి మంగళవారం, ప్రతి శనివారం విశేష పూజలు జరుగుతుంటాయి. భక్తుల యొక్క సహాయ సహకారాలతో వారు ఎంతో గొప్పగా నిర్వహిస్తూ ప్రసాద వినియోగంలో ఒంగోలులో మన ఆంజనేయ స్వామి గుడి నెంబర్ 1. అది అందరూ కూడా మెచ్చుకునేటువంటిది. గుడి చూడడానికి చిన్నదే, స్వామి చిన్నవాడే, కానీ విశేష ప్రసాద వినియోగం జరుగుతుంది. మామూలుగా జరగదు. 10 గంటలు, ఉదయం 8 గంటలు మొదలు పెడితే 10:30 వరకు జరుగుతూనే ఉంటుంది. అట్లే దాతలందరూ వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ గోశాలను వారి నిర్వహణ అనేటువంటిది చాలా కష్టసాధ్యమైనటువంటిది. ఆ గోశాల నిర్వహణకు దాతలందరూ కూడా వారికి ఎక్కువగా సహకరించాలని నా విజ్ఞప్తి. నేను చేసేటువంటి సహాయం ఏదో ప్రతి నెలా ఇస్తున్నాము. మా పిల్లల చేత, మా బంధువుల చేత కూడా సహాయం చేయిస్తున్నాను. మీ అందరూ కూడా గొప్ప మనసు చేసుకొని సహకరించాలని కోరుకుంటున్నాను. తర్వాత ఈ సప్తాహం అనేటువంటిది సామాన్యమైన విషయం కాదు. ఎక్కడో భగవద్బంధువులు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. మా అమ్మగారు అంగలకుదురు ఆశ్రమంలో సమాశ్రమైనారు. ఆమె పేరు ఓరుగంటి సుశీల, సీతాదాసి అని పేరు. అదిగో వారికి ఫ్రెండు రాధమ్మ గారికి. ఆమె ఇంకా జీవించింది. 94 సంవత్సరాలు ఇప్పుడు నా దగ్గర ఉంది. నిత్యం ఆమె భజన చేసుకుంటూనే ఆమె జీవనం కొనసాగిస్తుంది. ఇప్పుడే అన్నం అక్కడ పెట్టి వచ్చాను. గత 13 నెలలుగా నా దగ్గర ఉంది. వయసు 94, 93 వెళ్ళి 94 సంవత్సరాలు. తర్వాత భగవంతుడు నాకు ఒక 10 సంవత్సరాల నాడు సతీ వియోగం కలిగింది. ఆ సతీ వియోగ బాధను తట్టుకొని ఆ భగవత్ సేవలను, భగవద్భక్తుల సేవలను, సమాజ సేవలను, సాహిత్య సంగీత కార్యక్రమాలను నా జీవితాన్ని గడుపుకుంటూ నా జీవితం కొనసాగిస్తున్నాను. మొన్నటి ఒక దశాబ్దం పూర్తయి 2వ దశాబ్దంలోకి పడ్డాను. కాబట్టి అందరూ కూడా మీ భగవద్బంధు నాకు వారం రోజుల నుంచి రావడానికి తీరిక లేకపోయింది. ఈరోజు వచ్చి మీ అందరినీ చూసి చాలా సంతోషపడ్డాను. ఇలాంటి అవకాశం అందరికీ జరగవు. మనకెంతో యోగం ఉంటే కానీ ఈ యోగానికి రాలేకపోయినాం. అందరికి కూడా ఈ మీ అందరికీ చాలా శిరస్సు వంచి నమస్కారం చేస్తూ, కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే రాధే 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 రాధే. మా యొక్క నిత్య సేవా భక్తులు వారందరికీ, అలాగే వీరయ్య గారు వచ్చినారు. ఆయన చాలా సహృదయులు. మాకు ఇక్కడ మైక్ కానీ లైట్లు కానీ, పాపం ఆంజనేయ స్వామి రేపు హనుమ జయంతి రాబోతుంది. అక్కడ నిస్వార్థంగా మనం ఇచ్చింది ఏదో తీసుకుంటూ, స్వామి ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు జరుపుతూనే ఉండాలి, మేము సహకారం అందించాలని. ఇప్పుడు రేరు, జస్ట్ ఒక లైట్ పెడితేనే, ఒక మైక్ ఒక చిన్న బాక్స్ ఇస్తే మీరు నాకు ఇంత ఇవ్వాలి అంత ఇవ్వాలనే రోజులు ఈ రోజులు. కమర్షియల్, పూర్తిగా కమర్షియల్. అలాంటి రోజుల్లో ఇలాంటి వ్యక్తులు కూడా ఉన్నారంటే భగవంతుడి కృప వాళ్ళకి, వాళ్ళ బిడ్డలకి. వీరయ్య గారికి, వారి ధర్మపత్ని పద్మ గారికి స్వామివారి అనుగ్రహం. అలాగే ఇంకా బయట ఉన్నటువంటి భక్తులు ఇక్కడ అపార్ట్మెంట్ దగ్గర నుంచి వచ్చారు. వారందరికీ మా రెడ్డి గారు ఉన్నారు, ఆయనకు అనుకోకుండా స్వామివారి కార్యక్రమానికి ఇచ్చేశారు. అందరికీ కూడా ఆ స్వామి కృపతో మనం నెక్స్ట్ ఆ భగవన్నామం అఖండంగా జరగటానికి ప్రయత్నం చేద్దాం. జిల్లా మోదుము నుంచి వచ్చిన భాగవతులు వెళ్తుంటే మాకెంతో బాధగా ఉంటుంది. అంటే ఇది రాధారాణి యొక్క బరసాన.
ఇది బృందావనం. అటువంటి అమ్మగారు మరిపాలెం జయలక్ష్మి మాతాజీ, అలాగే కొత్తపేట లైలా మాతాజీ గారు, అవనిగడ్డ నుంచి వచ్చిన జానకీదేవి మాతాజీ గారు, రుమాదేవి మాతాజీ అందరు కూడా ఇక్కడ మాకెంతో ప్రేమ. భగవన్నామం అక్కడి నుంచి వచ్చారు. అటువంటి వారందరికీ కూడా రాధాకృష్ణుల కృపతో ఆయురారోగ్యాలు కలిగి ఈ భగవన్నామం కోసం వారు జీవితం రాధే 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 రాధే. గోవింద భగవానికి మంగళహారతికి, భాగవత భక్త బృందకి జై జై శ్రీరాధే. గోవింద భగవానికి. नदिया पुरावे भग यावो बलिहारी पूरा जजेरे ताका मन जमात जमाती आनंद मंदार पुरावे भग यावो बलिहारी हरे कृष्णा 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 हरे 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 राम हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे గోవింద భగవానికి, శ్రీ మధురానాథ్ దాస్ బాబాజీ మహారాజ్కి, అనంతకోటి వైష్ణవ భక్త బృందకి మంగళహారతికి జై జై శ్రీరాధే. ప్రియ భాగవతోత్తములారా, ఈరోజు తేదీ 13/3/2026 శుక్రవారం ప్రాతకాలంలో బ్రహ్మ ముహూర్త కాలంలో వేకువజామున శ్రీ రాధా గోవింద భగవానుని మంగళహారతిని అందరూ కూడా దర్శించండి, తరించండి. ఎవరైతే బ్రహ్మ ముహూర్త కాలంలో భగవంతుని యొక్క మంగళహారతిని దర్శిస్తారో వారి అమంగళాలన్నీ తొలగిపోతాయని, సమస్త ప్రారంధ కర్మలని నశిస్తాయని మహాత్ములు మనకి చెబుతున్నారు. భగవంతుని సేవలో పొందే ఆనందం ఈ భౌతిక ప్రపంచంలో ఎంత వెతికినా దొరికేది కాదు. భౌతిక ప్రపంచం అంతా మాయా మోహాలతోటి, స్వార్థ చింతనతోటి, అసూయ రాగద్వేషాలతోటి, కలహము కపటంతోటి, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలతో కూడి ఉంటుంది. కానీ భగవంతుడితో సహజీవనం నిత్యానందం, నిత్య సంతోషం, నిత్య శాంతిమయం. కావున నిరంతరము కూడా భగవంతుని ప్రాతకాలంలో నిద్రలేచింది మొదలు భగవంతుని సేవకి ప్రాముఖ్యత ఇవ్వగలిగితే మన జీవితం ధన్యమవుతుందని మహాత్ముల మాట. కాబట్టి మంగళహారతిని అందరూ కూడా దర్శించండి. మనం కష్టపడి సంపాదించిన ధనము కానీ, కీర్తి ప్రతిష్టలు కానీ, బంధుమిత్రాదులు కానీ, అలాగే సుఖభోగాలు కానీ, సన్మానాలు కానీ, వాహనాలు కానీ, సంపదలు కానీ, మేడలు మిద్దెలు కానీ, ఇవన్నీ కూడా శాశ్వతమైనవి కావు, శాంతిని ప్రసాదించవు. శాంతినిచ్చేవాడు పరమాత్మ ఒక్కడే. కావున అటువంటి పరమాత్మతోటి సహజీవనం చేయమని, భగవన్నామాన్ని స్మరించమని మహాత్ముల మాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे